జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బతుకునిచ్చిన బాబాసాహెబ్ పూలేకు, ఈ వేదికకు, నా పేరు ఒరిజినల్గా కొనింటి ప్రసాద్. తెలంగాణలో కొనాకూరు మా ఊరు మేడికొండ. మా మేడికొండలో కొన ఇల్లు మా ఇల్లు కొనింటి వచ్చింది. అట్లా ఆ కొన ఇంటి నుండి తెలంగాణ నడిబొడ్డు వరకు తీసుకొచ్చిన కాసిం సార్కు ధన్యవాదాలు. నాకు ఇంత పెద్ద మంది సార్ల మధ్య, కవుల మధ్య పాల్గొనటం మొదటిసారి. లాస్ట్ టైం సమూహాలో పాల్గొన్నా, అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను మాట్లాడింది మస్తుంది. కానీ ఇంతమంది ముందు మాట్లాడాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అయితే అందరికీ నేను రాసిన ఒక 2-3 పాటల్ని పరిచయం చేసి ముందుకెళ్తా. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బతుకు వాగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది, ఈ బలిసినోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయింది. ఎన్ని నేళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. జైనడిగడ్డ యువత, జైనడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. మన తెలంగాణ యువత, ఈ భారతదేశపు చరిత. మారిపోదమనం దలుసుకుంటే ఏ రాజ్యమైనా. ఇది రాసింది నేను, పాడింది రెంజల రాజేష్ అన్న. మాది గద్వాల నడిగడ్డ ప్రాంతం. నడిగడ్డ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించిన పాట. తర్వాత నాకు బాగా ఇష్టమైన పాట, 70 ఏండ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. 70 ఏండ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిలో జెండెగరేద్దామా. రాజ్యాంగం అమలయ్యిందంటూ నింగిలో జెండెగరేద్దామా. రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా. రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా. 70 ఏండ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ లోకంలో, రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో. ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో, ప్రజల స్వేచ్ఛననిచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో. రాజ్యమే లేని తల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయే. రాజ్యమే లేని తల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయే. రైతే రాజన్న మాట, రైతే రాజన్న మాట, అంగట్లోన అమ్ముడాయే. 70 ఏండ్ల భారతదేశం, డబ్బా ఇండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. ఇవి నేను రాసినటువంటి పాటలు. నేను రాసిన పాటల కంటే నేను పాడిన పాటలకు ఎక్కువ ఆదరణ వచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే ప్రశ్న ఉండదో అక్కడ ప్రశ్న నిలిచిన పాట ఖచ్చితంగా ప్రజలే ఎత్తుకుంటారు. దానికి సాక్ష్యమే అడగవే అమ్మ పాట. కాసర్ల శ్యామన్న రాసినటువంటి పాటలు అందరినీ, చాలామందిని సినిమాలలో, నాకు బాగా ఇష్టమైన కవులు తెలంగాణలో మిట్టపల్లి సురేందర్ ఒకరు, కాసర్ల శ్యామన్న ఒకరు. వీళ్ళిద్దరూ తెలంగాణ నాడిని, తెలంగాణ జీవాన్ని పట్టుకొని పోయి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్పగా ఏలుతున్నారు. అంటే వాళ్ళతో పాటు మనమంతా ఈ ఒకటే కాలంలో ఉండటం నేనైతే గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మనకు పాటలు రావన్నారు, మనకు పదాలు రావన్నారు. కాసిం సార్ ఇంకా బాగా చెప్తాడు. ఇదే వేదిక మీద కాసిం సార్ గురించి ఒక మాట, ఇక్కడ ఇదే వేదిక మీద మంచిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ పెట్టి స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇంతమంది కవుల మధ్య, దాదాపు 1000 మంది సమూహం మధ్యన సింధు యక్షగానం కళాకారులను ఆడిచ్చి మన మూలాల్ని మళ్ళీ మనకు చూపిస్తున్నారు. ఇది చేయాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా టాక్టికల్ కావాలి.
కాసిం సార్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది జరిగింది, మిగతా ఎవరున్నా చాలా కష్టమే. అందుకోసం సారు తన తెలివితో ఇక్కడ మళ్ళీ మన చరిత్రను తీసుకొస్తున్నాడు. నేను మాత్రం మిట్టపల్లి సురేందర్ రాసినట్టు స్ట్రైట్గానే అడుగుతాను. కలిగినొల్ల కలికి మేడ మేడకెదుటే మురికివాడ, కారులో నా దొరల హోరు కాలే కడుపుతో తిరుగునుకరు. ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు. ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు. రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు. ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు. కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, కోట్లలో మునుగుతున్నదే రాజ్యాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. ఓటుకే పరిమితమైనది జన్మ, మార్పుకు విలువన్నది లేదమ్మ. ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణముకు విలువన్నది లేదమ్మ. మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ, మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో. అడగవే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అరుణమే లేనిది భారతవని రుణాలకు పెట్టిన పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతమెంతో, శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైటు, నేనడిగితే ఒక ఊపా కేసు, నేనడిగితే ఒక దేశద్రోహి, నేనడిగితే ఒక స్కాంగ్, ఒక కాంగ్రెస్ అంటారు, ఇంకా ఏదేదో అంటారు. మనిషిగా ప్రశ్నించే స్వేచ్ఛను కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితులు రాజ్యం ఉన్నప్పుడు అడగాలి కదా మనం. నేను అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఆర్ట్స్ కాలేజ్ తల్లి ఉస్మానియా దీని సాక్షిగా వేల మంది బిడ్డల తరపున అడుగుతున్నాం. మేము అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో. అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. ఇది మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట. ఈ వేదికకు లోకకవి అందెశ్రీ గారు ఒకవైపు, అనిశెట్టి రజితక్క ఒకవైపు. అందెశ్రీ గారు రాసినటువంటి పాటలలో చాలామందికి సాహిత్యం తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన రాసినటువంటి దాంట్లో సింపుల్గా ఒక లైన్ చెప్తాడు సమాజం గురించి. ప్రవక్తలెందరొచ్చినా ప్రపంచమే మన్న మారిన, మారాలని కలలు గన్నరు, మహాత్ములై వెలుగుతున్నారు. ఎవరి వల్ల మారిందెంత
కన్నీళ్ళే ఈ జగమంతా, ఎవరి వల్ల మారిందెంత, కన్నీళ్ళే ఈ జగమంతా. మనలో మనమే మారకపోతే, మనలో మనమే మారకపోతే, మారేదెప్పుడో మానవ చరిత. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చెవులారా. నీ లోకము నీదే కానీ నిజము తెలుసుకున్నదెప్పుడు, పరుల మాటలకు కొడితే ప్రపంచము తెలిసేదెప్పుడు. నిరంతరము అన్వేషిస్తూ నిజాయితీగా నువ్వు సాధిస్తూ, కనరా కనరా కాలాన్ని కనులారా. ఇది అందశ్రీ గారు రాసినటువంటి పాట. చివరిగా కాసర్ల శ్యామన్న రాసినటువంటి పాట ఒకటి. దండోరా సినిమా ఈ మధ్య అందరికీ తెలుసు. ఎంతమంది చూసిరు దండోరా సినిమా? సినిమా టాకీస్లో శివాజీ మాటల వల్ల చాలా వరకు కొద్దిగా డైవర్ట్ కావచ్చు, కానీ ఇప్పుడు ప్రైమ్లో ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. దానివల్ల చాలామందికి మార్పు వస్తుంది. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ రాసిండు అన్న. నిన్ను మోసినా నన్ను మోసినా అమ్మ కడుపు ఒకటేనన్నా, నిన్ను గోసినా నన్ను గోసినా రాలే రఘుతం ఎరుపేనన్నా. చిన్న పెద్ద తేడా ఎట్టొచ్చేరా, నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా, ముట్టుకుంటే మైలా ఎట్లయ్యేరా, కొట్టి కొట్టి గుండె డప్పయ్యేరా. దండోరా దండోరా ధన్ 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 దండోరా. గుప్పెడంతే ఉన్నా గుప్పెడంతే ఉన్నా నిప్పు మీరన్నా, తగలబడుతున్న గుడిసే మాది, హాయిగానే ఉన్నా గుంపు మీదన్నా, పిండుకుంటున్న చెమటే మాది. మట్టి బతుక్కి ఎట్టి బతుక్కి, మట్టి బతుక్కి ఎట్టి బతుక్కి, రాసిందెవడో వెనకటికి, ఒంటి సుఖంకి ఇంకో ముఖంకి, నలిపేస్తుండ్రు మమ్మిప్పటికీ. సూర్యుడొచ్చిండు చట్టం తెచ్చిండు, అయిన హత్యలే మీ పరువుకి. నాది అంటున్నావు మాది అంటున్నావు, మనది అనాలే ముమ్మాటికి. నిన్ను మోసినా నన్ను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా, నిన్ను గోసినా నన్ను గోసినా రాలే రఘుతం ఎరుపేనన్నా, రాలే రఘుతం ఎరుపేనన్నా, రాలే రఘుతం ఎరుపేనన్నా.